హైదరాబాద్ లో తొలిసారిగా మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పూర్తి కావడంతో వచ్చే నెలలో మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి తీసుకురానుంది. పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ చేపట్టిన మల్టీ లెవెల్ పార్కింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా ఇటు జీహెచ్ఎంసీ మల్టీ లెవెల్ పార్కింగ్ కు శ్రీకారం చుట్టింది. దాదాపు ఈ పనులన్నీ కూడా పూర్తి కావడంతో వచ్చే నెలలో ప్రారంభించడానికి ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 6 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 దగ్గర ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు కొనసాగుతున్నాయి. సో దాదాపు పనులన్నీ కూడా 99% పూర్తవడంతో ప్రస్తుతం ఏదైతే దీన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం ఏదైతే నిర్మాణం పనులన్నీ కూడా పూర్తయ్యాయి. సో ఏదైతే జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలోనే ఏదైతే నిత్యం కూడా ఇక్కడికి ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చేటటువంటి వాహనదారులు కానివ్వండి, వాకర్స్ కానివ్వండి, బండ్లను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక ఒకంత అయోమయం సతమతం అవుతూ ఉంటారు. సో ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టే విధంగా బల్దీ అధికారులు మల్టీ లెవెల్ పార్కింగ్ కి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. ఏదైతే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది హైదరాబాద్ నగరంలో మొదట ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి ఈ పార్కింగ్ సిస్టమ్ హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పటికీ అందుబాటులోకి వస్తుంది మాత్రమే ఇదే తొలిదని చెప్పవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే ఇటు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడవచ్చు ఏదైతే ఇక్కడ మనకు ఈ బేసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా దాదాపు 5 ఉన్నాయి. సో ఒక్కొక్క దాని మీద దాదాపు 12 కార్ల వరకు పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫోల్డ్ అవుతుంది, 1 by 1 ఫోల్డ్ అయిపోతూ కార్లు పైకి వెళ్తూ ఉంటాయి. సో మొత్తం కూడా అంటే దాదాపు ఒక్కొక్క బేస్ మీద 12 వెహికల్స్, దాంతోపాటు ఒక బేస్ పూర్తిగా 2 వీలర్ పార్కింగ్ చేసుకోవడానికి వసతులు చేసే విధంగా కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నాంపల్లి ప్రాంతంలో జీహెచ్ఎంసీ మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు కొనసాగుతుండగా సో తొలిసారిగా మాత్రం ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ పనులు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా ఇక్కడ 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం జరుగుతుంది. సో ఇందులో దాదాపు 72 కార్ స్పేస్ కార్లు పట్టేందుకు అవకాశం ఉంది. మొత్తం పార్కింగ్ విస్తీర్ణం దాదాపు 20% ద్విచక్ర వాహనాల కోసం కేటాయిస్తారు. సో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో యంత్రాలు, దాంతోపాటు స్మార్ట్ కార్డు ద్వారా పార్కింగ్ టికెట్లు జారీ చేస్తారు. సో ముందుగానే పార్కింగ్ బుక్ చేసుకునేందుకు నావిగేషన్, ఇతర సర్వీసుల కోసం కూడా ఒక మొబైల్ యాప్ని కూడా తీసుకురానున్నారు. సో పార్కింగ్ సజావుగా సాగేందుకు డిజిటల్ సర్వీసుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. సో ఇది వస్తే ఇటు కేబీఆర్ పార్క్ వద్ద వాహనాల పార్కింగ్ ఇబ్బందులు, వాటి వల్ల కలిగేటటువంటి ట్రాఫిక్ జామ్ కు చెక్ పెట్టవచ్చంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది, తీవ్ర పార్కింగ్ సమస్య ఉంటుంది. సో ముఖ్యంగా ఏదైతే రోడ్డుపైన వరుసగా వాహనాలు పార్క్ చేయడంతో ఇటు వాహనాల రాకపోకల మీద కూడా ప్రభావం పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ కష్టాలన్నింటినీ తొలగించేందుకు జీహెచ్ఎంసీ పూనుకుంది. మనం చూస్తున్నాము ఏదైతే ఈ ఎగ్జాంపుల్ ఏదైతే మనకి ఇది కనిపిస్తుంది బేస్ ఇది. సో ఈ బేస్ 1, బేస్ A, B, C, D అంటూ మొత్తం ఒక 5గా విభజించారు. సో దీని మీద కార్ని పార్కింగ్ చేసిన వెంటనే ఇది ఫోల్డ్ అయి పైకి వెళ్ళిపోతుంది. దీని వెంటనే మరొక కార్, అంటే బ్యాక్ టు బ్యాక్, అంటే దాదాపు 12 కార్లను ఒకే బేస్ మీద ఉంచేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే నెలలో ఇటు హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే శరవేగంగా పనులు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కేబీఆర్ పార్క్ నుంచి.